జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు. ఇక్కడున్న డిగ్రీ కాలేజీలో ఉన్న అమ్మాయిలని పిన్నెల రామకృష్ణారెడ్డి బలవంతంగా ప్రాస్టిట్యూషన్ పంపిస్తున్నాడు అని నేను ఆ తల్లిదండ్రుల నెంబర్ తీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కేసు మొత్తాన్ని స్టడీ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల మీద, జనసేన పార్టీలో ఉన్న మహిళల మీద ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్లు చేసి, ఎవడెవడైతే బూతులు రాసి, ఎవడెవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టను. నేను అందరి మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అందరినీ లీగల్గా లాక్ చేసి, అందరినీ లీగల్ ఎంటిటీలో వాళ్ళకి శిక్షలు పడేలాగా తప్పకుండా చేస్తా. ఆ యాక్టివిటీ ఆల్రెడీ మొదలు పెట్టాము. కొంతమంది పరారీలు ఉన్నారు, కొంతమంది ఇల్లులు మారిపోయారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇల్లులు మారిపోయారు, సిమ్ములు మార్చేసారు, ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. ఏమీ లేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడెప్పుడు ఏం పోస్టులు చేశారు అన్ని లింకులు అన్నీ కూడా మేము సేవ్ చేసి పెట్టాము, డాక్యుమెంటరీ చేసాము. ఆ డాక్యుమెంటరీ ప్రకారం ట్విట్టర్కి, ఫేస్బుక్కి అందరికీ ఆల్రెడీ కేసులు రాసి పంపించాము. ఆ ఎవిడెన్సెస్ రాగానే, ఆ యాక్టివిటీ అవ్వగానే వీళ్ళందరినీ లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి లీగల్గా ఫామ్ అయిపోయింది కదా మీకు. అవును, కావాల్సినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, పక్కా ప్రభుత్వం. అది రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈ విషయాలు ఎందుకు పట్టించుకోకూడదండి. ఇట్లాంటి ఉన్మాదులను బతకనిస్తే రేపు ఇంకా సర్వనాశనం చేస్తారు. ఇలాంటి ఉన్మాదులకి సరైన సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పితే ఎట్లా, మా గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళు చేసినవని మేము మర్చిపోతామంటే కుదరదు కదా. మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు, మా కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది థర్డ్ డిగ్రీలకు బలైపోయారు, ఎంతమంది ఇంట్లో ఉన్న మహిళలని వైసీపీ ఉన్మాదులు తిట్టారు, బూతులు తిట్టారు. మా నాయకులని, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా గారిని ఎంత అసభ్యకరంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వాడు ఉంటాడు పిల్ల సజ్జల, వాడి పేరు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు. వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా ఇప్పుడున్న అనితా గారిని, అప్పుడు మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఎంత బాడీ షేమ్ చేశాడు. వాడు పంచమతి అనురాధ గారిని ఎంత నీచంగా మాట్లాడారు, మహిళలను ఎంత దారుణంగా చిత్రీకరించారు. వాళ్ళు ఎవ్వరిని వదలం, డౌటే లేదు దానిలో. మేము వాళ్ళని ఈ రోజుకి కూడా ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము వీళ్ళని లీగల్గా లాక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తున్నాం అనేది వీళ్ళకి అర్థం కావట్లా. పర్ఫెక్ట్గా లీగల్గా లాక్ చేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ చేసి, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలి అంటే భయపడేటట్టు ఖచ్చితంగా లీగల్గా వీళ్ళని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రాసెస్ ఉంది. లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయమని చెప్పారు. ఎవరెవరు వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సమాధానం లీగల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు చిన్న పని ఉంది. ఆ మాటల మొదలు నాకు తెలిసింది ఏమని, ఇక్కడున్న డిగ్రీ కాలేజీలో ఉన్న అమ్మాయిలని పిన్నెల రామకృష్ణారెడ్డి బలవంతంగా ప్రాస్టిట్యూషన్ పంపిస్తున్నాడు అని నేను ఆ తల్లిదండ్రుల నెంబర్ తీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కేసు మొత్తాన్ని స్టడీ చేసి వాస్తవాలేంటో తెలుసుకొని ఒక 5 నిమిషాల వీడియో ద్వారా కేసు బయటపెట్టాం. వాస్తవాలేనా అవన్నీ? 100% వాస్తవాలు. బయటపెట్టిన తర్వాత మరి అప్పుడే కేసు నమోదై ఉండాలి కదా. అప్పుడు ఆయన మీద, ఎవరి మీద? పిన్నెల గారి మీద ఇట్లాంటి వ్యవహారాలు. ఉగ్రవాది ప్రభుత్వంలో ఉగ్రవాదుల మీద కేసులు పడతాయండి? మీరు భలే మాట్లాడుతున్నారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్డు మీద అడ్డంగా నరికేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. నరికేయబడ్డ, చావుకు గురైన, చచ్చిపోయిన వాళ్ళ కొడుకు మీద కేసులు పెట్టారు. ఇంత దరిద్రమైన ప్రభుత్వంలో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? రైట్, ఓకే. నేను ఆ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చిన తర్వాత లోకల్ న్యూస్ ఛానల్స్, స్టేట్ లెవెల్ న్యూస్ ఛానల్స్ పిక్ చేసుకున్నాయి ఆ న్యూస్ని. వాళ్ళు కూడా దర్యాప్తు చేసుకున్నారు, పిక్ చేసుకున్నారు, ఫ్లాష్ చేయడం మొదలుపెట్టారు. ఆ కోపంతో పిన్నెల రామకృష్ణారెడ్డి మా ఊర్లో మా ఇంటిని ప్రహారీ గోడలు పగలగొట్టేసి, ఏ ఊరి మీది? తెనాలి, పగలగొట్టేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి, నేను అక్కడి నుంచి మా మమ్మీని తీసుకొచ్చి మళ్ళీ మా తమ్ముడి దగ్గర పెడితే, ఇక్కడ హైదరాబాద్లో మా తమ్ముడి ఇంటి మీద దాడి చేసి, మా తమ్ముడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి, మా తమ్ముడి మీద దాడి చేసే ప్రయత్నం చేసి, మా మమ్మీ మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఇన్ని అరాచకాలు చేశాడు. ఆఖరి తెలంగాణలో అప్పుడు కేసు పెడదామన్నా సరే కేసీఆర్ అప్పుడు పవర్లో ఉన్నాడు, కనీసం కేసు కూడా తీసుకోవాలా. నేను మళ్ళీ ఇవన్నీ కూడా కోర్టు ద్వారా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అక్కడ ఫస్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల కేసు ఫస్ట్ నా మీద పడింది. పిన్నెల గారికి మీకు మధ్యలో జరిగింది అది. దాంట్లో జగన్ గారు లేరుగా. జగన్ ప్రభుత్వమే కదా. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన గేమ్ ఈవెన్చువల్గా ఇవన్నీ ఏం జరుగుతున్నాయని ఒక్కొక్కటి చూస్తుంటే దీనికి అన్నిటికీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇంత అరాచకాలు జరుగుతున్నాయని మేము చెప్తున్నా ఎక్కడా కూడా అరాచకాలు ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చెయ్యకపోగా మేము వాస్తవాలు బయట తీసుకొస్తుంటే మా మీద దొంగ కేసులు పెడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు,
మా ఇంట్లో వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక ఎక్కడ పోతున్నాము? ఎస్. సరే ఓకే, నువ్వు గొడవ స్టార్ట్ చేసావు, దీనికి ముగించాలి కదా ఎక్కడో దగ్గర. సరే నేను దాన్ని ఫైట్ చేస్తా, సిద్ధంగా ఉన్నా. జగన్ రెడ్డి సిద్ధం అని ఎప్పుడు అన్నాడు? ఎలక్షన్ ముందు అన్నాడు. నేను సిద్ధం అని 2019లో ఫస్ట్ నా మీద కేసు పెట్టినప్పుడు నేను సిద్ధం రా అని చెప్పా జగన్ రెడ్డికి. ఓకే. ఆ రోజే చెప్పా నేను. జగన్ రెడ్డి నా సిద్ధాన్ని కాపీ చేసుకొని జగన్ రెడ్డి సిద్ధం అనుకున్నాడు అని నేను అనుకుంటున్నా. ఓకే. అది సో అక్కడ మొదలైంది అవును. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది. వ్యతిరేకత కాదు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలు చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మీద నాకేం వ్యతిరేకత లేదు. జగన్ రెడ్డి ఒక్క మంచి పని చేసినా నేను 100 సార్లు చెప్పేవాడిని జగన్ రెడ్డి ఇది మంచి పని చేశాడు అని. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క మంచి పని చేయలేదు. ఒక్కటంటే ఒక మంచి పని చేయాలి. మరి ఆ పథకాలే కొనసాగిస్తున్నారుగా ఇప్పుడు. ఏ పథకాలు? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు అమ్మఒడి కాదు. పథకం, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు కాదు. దీవెన అని అంటున్నారు ఇప్పుడు, అది కాదా? మళ్ళీ చెప్తున్నా నేను, ఆ. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పథకాలు ఇవ్వాలా. ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, రాజశేఖర్ గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకున్నాడు. అంతమించి ఏం చేసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్కి పెయింట్లు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 2014లో తెచ్చిన పథకాలకు పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, కనీసం ఒకడికి ఉపాధి కల్పించకుండా, ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చేసి అప్పు చేసి ప్రజలకి పంచే ప్రయత్నం చేశారు. ఏ ప్రజలకు పంచే ప్రయత్నం చేశారు? వైసీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆయన చెప్పిన పథకాలు అందేలా చేసుకున్నాడు. అందుకనే ఎలక్షన్ టైంలో మా ఎన్ఆర్ఐ టార్గెట్లు ఏంటంటే, మా ఎన్ఆర్ఐలు అందరూ కూడా వైసీపీ ఓటర్లనే టార్గెట్గా మేము పనిచేసాం. ఓకే. వైసీపీ ఓటర్లు ఎక్కడైతే బలంగా ఉన్నారో, ఎక్కడైతే వైసీపీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోనే ఎన్ఆర్ఐలు పర్యటించారు. ఆ నియోజకవర్గ ప్రాంత ప్రజలకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ రకంగా మోసం చేశాడో చెప్పే ప్రయత్నం చేశాం. జగన్మోహన్ రెడ్డి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నిస్సిగ్గుగా 1.5 కోట్ల రూపాయలు పంచాను అని చెప్పుకుంటున్నాడు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కట్టాడా? రోడ్డు మీద గుంతలు మట్టేశాడా? ఏం చేశాడు? ఏమీ చేయకుండా 8.5 లక్షల కోట్ల రూపాయలు మింగేసి ప్రజలను దొబ్బేసి ఈ 1.5 కోట్ల రూపాయలు కూడా వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులకు డబ్బులు ఇచ్చుకుంటూ, దానిలో మళ్ళీ ఆ కుటుంబానికి 50,000 60,000 ఇచ్చేసి సంవత్సరానికి వాళ్ళ దగ్గర 3 లక్షలు కొట్టేశాడు. అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మేము వైసీపీకి ఓటర్లకు చూపించే ప్రయత్నం చేసాం. గ్రామ స్థాయిలోకి వెళ్ళి, అమ్మా ఆ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు నేను నీకు ఇంత ఇచ్చా అని చెప్పాడు కదా, అదే పేపర్ పట్టుకొని జగన్ రెడ్డి ఇంత ఇచ్చాడు వాస్తవమే, మరి నువ్వు ఎంత ఇచ్చావమ్మా జగన్ రెడ్డికి అని అడిగితే, అవును సార్ ఇప్పుడు నాకు జగన్ రెడ్డి ఇంకా 2 లక్షలు ఇవ్వాలి సార్ నాకు అంటారు. మరి ఇప్పుడు ఓటేస్తావా తల్లి అని అడుగుతా, అమ్మో ఈ దొంగకు మాత్రం ఓటేయండి సార్ అంటారు.